హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే మన చిన్నోడి కోసం చికెన్ సూప్ అయితే ప్రిపేర్ చేశానమాట. ఎలా చేశాను ఏంటి అదంతా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. మీకు కావాలి అనుకుంటే దాని ప్లేస్లో గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 to 4 పెప్పర్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆనియన్, కొంచెం టొమాటో, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట. అవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 పీస్ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. చిన్నోడికి ఒక్కడికే కాబట్టి సరిపోతుంది అనిపించింది అనమాట. అవి మంచిగా వాష్ చేసుకొని ఇక్కడ చూస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఎంత అయితే క్వాంటిటీ కావాలో సూప్ అన్ని వాటర్ అయితే వేసుకోండి. బాగా మరలాలన్నమాట. మనకి ఎంత ఎక్కువ మరలితే అంత టేస్టీగా అయితే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు వేయాలనుకుంటే వేయచ్చు, లేదు అంటే మీ ఇష్టం అనమాట. నేను దీంట్లోనే ఫస్ట్ టైం వేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చిన్నోడికి. ఇప్పటి వరకు దేంట్లో కూడా నేను వేయలేదన్నమాట. ఉగ్గు కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నాను, కానీ ఉగ్గులో కూడా సాల్ట్ వేయకుండానే ఇంట్రడ్యూస్ చేసినా హ్యాపీగా తింటున్నాడు. సో ఇంకా దేంట్లో వేసే ఛాన్స్ అయితే రాలేదన్నమాట. సో అట్లా చూస్తున్నారు కదా, మనకు చికెన్ సూప్ అయితే మంచిగా ఉడికిపోయింది అనమాట. ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీకు కావాలి అనుకుంటే పీసెస్ చిన్న చిన్న పీసెస్ లాగా చేసి పెట్టవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. నేను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ప్లెయిన్ వాటరే ఇచ్చాను అనమాట. మన చిన్నోడైతే హ్యాపీగా తాగేసిండు, తనకైతే బాగా నచ్చింది అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి అట్లా 2 to 3 టైమ్స్ ఇట్లా సపరేట్గా చేసి పెట్టాను. తర్వాత అంతా ఇంకా రైస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి మనం ఏదైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటామో దాంట్లో నుంచి తీసి అయితే పెడతానమాట. ఎలా తీస్తానో ఇప్పుడు చూడండి. నార్మల్గా మనం కర్రీ ఎట్లా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ప్రొసీజర్ అనమాట. చికెన్ వేసిన తర్వాత బాగా ఉడికించుకుంటాం కదా, ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని అయితే తీసుకుంటాను అనమాట. నేను మనము కారం వేయకన్నా ముందే ఆ రోజు వచ్చేసి నేను పచ్చిమిర్చి వేసి చేసుకున్నాను అనమాట. అవి అంటే కారం ఏదన్నా వేయక ముందే మనం తీసేసుకోవాలన్నమాట. గ్రేవీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టైంలో అయితే మనం తీసుకోవాలి. అది తీసేసుకొని దాంట్లో మంచిగా వేడివేడి అన్నం అయితే వేసి బాగా స్మాష్ చేసి అయితే పెట్టానమాట. నిజం చెప్తున్నా, ఎంత టేస్టీగా ఉండే అంటే అంత టేస్టీగా ఉండే అనమాట. మన చిన్నోడికి నచ్చడం సెకండరీ, కానీ ఫస్ట్ నాకే చాలా నచ్చింది. పిల్లలకి పెట్టే ముందు మనం ప్రతి ఒక్కటి టేస్ట్ చూస్తాం కదా, అట్లా చూసిన దానిలలో నాకు ఎక్కువ నచ్చిందంటే ఇదే అనమాట. చాలా టేస్టీగా ఉండే, ఇప్పటికీ నాకు ఆ టేస్ట్ గుర్తొస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చిన్నోడికి తీసి పెట్టేసిన తర్వాత ఇంకా మనకి ఏదైతే కారం కావాలో, పచ్చిమిర్చి కావాలో అదైతే యాడ్ చేసుకొని కర్రీ మనం యాజ్ యూజువల్గా ఎట్లా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అట్లా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇక్కడ చూస్తున్నారు కదా, మన చిన్నోడికి అయితే రైస్ ఇప్పుడిప్పుడే స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. కొద్దిగా పెడతాను, ఎక్కువ అంటే తనకు మింగడం రాదనమాట. సో అట్లా కొంచెంగా పెట్టిన మన చిన్నోడైతే ఇష్టంగా తిన్నాడు. చిన్నోడికి కొంచెం చికెన్ ఇష్టం అనమాట, ఇష్టంగా తింటాడు. ఇక్కడ ఫైనల్గా నా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. 2 పనులు నాకు ఒకటేసారి అయిపోయినాయి అనమాట. ఈ వీడియోకి ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.